ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒకానొక మార్పు చాలా స్పష్టంగా కనబడుతున్నది. జయం మనదే. ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జెండా పట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు జనసేన జెండా పట్టుకున్నారు. సైకిల్ గుర్తు, గ్లాసు గుర్తు రెండింటిపైన ప్రచారం కూడా జరుగుతున్నది. సైకిల్, గ్లాసు రెండు పెట్టి ప్రచారం చేస్తున్నారు విస్తృతంగా వీరాభిమానులు, వారి అభిమానులు. పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన మాటల్లో 24 సీట్లు ఎందుకు, 24 సీట్ల వెనుకున్న మతలబేమిటి అని ఆయన బలిచక్రవర్తిని, వామనుణ్ణి పోల్చి చెప్పడం. బహుశా పవన్ కళ్యాణ్ ఆలోచన ఏమిటి, ఆయన ఎంత ఎమోషన్గా ఉన్నారో ఆ విషయాలు నేను చాలా స్పష్టంగా మరోసారి అర్థమైంది. చంద్రబాబు నాయుడుకి ఎమోషన్ ఉన్న అది బయటికి అంత ఈజీగా బయటపడదు. పవన్ కళ్యాణ్ బయటపడుతున్నారు. 24 స్థానాలు అంతకే పరిమితం కావడం పట్ల తన నిర్ణయాన్ని తాను సమర్థించుకున్నారు. పైగా ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక ఉప ప్రాంతీయ పార్టీ, మరొక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుని పట్ల విపరీతమైన సానుభూతి చూపించడం, ఈ సానుభూతి ఓటుగా మారుతుందని ఆయన బలంగా భావించడం, తనకి 24 స్థానాలతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాన్ని మారుస్తానని బలంగా నమ్మడం, నమ్మిన దాన్ని చెప్పడం, ఇవి పవన్ కళ్యాణ్ భావోద్వేగాలకు, పవన్ కళ్యాణ్ కరిగిపోయే మనస్తత్వానికి ఒక సింబాలిక్గా కనబడుతున్నాయి. ఈ ఇద్దరు కలవడం కూడా గెలుస్తామనే ఒక సింబాలిక్ ఇండికేషన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం. మనకు 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు 7-2 ఏళ్ల నుంచే విస్తృతంగా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. దీనికి తోడు వైసీపీ నుంచి నాయకులు చాలామంది బయటకు వస్తూ ఉన్నారు. మా ఎంపీలుగా ఉన్నవారు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు, సమన్వయకర్తల పేరుతో కొత్త వారిని తీసుకొస్తున్న కొద్దీ పాత వారంతా అక్కడి నుంచి వస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ కూటమికి కలిసి వస్తుందని వీరు భావిస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలి, ఇక్కడ ఏపీలో కూటమి ప్రభుత్వం రావాలనేది వారు చెప్తున్నమాట. అంటే దాని ఉద్దేశం ఏంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఆంధ్రప్రదేశ్లో, పైన నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశానికి, బీజేపీకి మధ్య పొత్తుంటుందో అలా చెప్పాలి. అమరావతికి నిధుల విషయంలో, అమరావతి నిర్మాణానికి బీజేపీ ఎందుకు నిధులు ఇవ్వలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి గమనించాల్సిన ఒక చిన్న డెవలప్మెంట్ అయితే ఉన్నది. రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ 3 రాజధానులు అవసరం లేదు, అమరావతి ఒకటే రాజధాని అన్నారు. మరి 3 రాజధానులు అవసరం లేదన్నప్పుడు రాయలసీమ ఓటర్లు ఎవరి వైపు ఉంటారు? అక్కడ హైకోర్టు అన్నారు, విశాఖపట్నంలో ఒక రాజధాని అన్నారు. మరి ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరి వైపు ఓటేస్తారు? బీజేపీ 3 రాజధానులు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కూటమికి ఇది అనుకూలమా, వ్యతిరేకమా? రాజ్నాథ్ సింగ్ బీజేపీతో దోస్తానా ఓట్లు పడుతుందా, లేకపోతే కనుక ఇవన్నీ నెగిటివ్గా మారి జగన్కు అనుకూలంగా మారుతున్నదా? లేదు, 3 రాజధానులు అవసరం లేదు, బీజేపీ నిధులు ఇచ్చినా ఇవ్వకున్నా మాకు ఇబ్బంది లేదు, కావాలి బాబు, రావాలి బాబు అని అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారా ఏమిటి అనేది పవన్ కళ్యాణ్ చెప్పినంత భావోద్వేగంతో కూడిన వామనుడు బలిచక్రవర్తిని పాతాలను తొక్కినంతగా కాదు. ఎందుకంటే ఇవి ఎన్నికల్లో 2, 4 కాదు, అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఇవాళ భావోద్వేగాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. 3 రాజధానులే, అమరావతి ఒకే రాజధాని అంశం రావచ్చు. అది కాదంటే కనుక స్థానికంగా ఉన్న సమస్యలు కావచ్చు. ఇంకేమీ లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన నవరత్నాల బలంగా ఉండవచ్చు. లేదా వైసీపీ షర్మిల ఎటువైపు ఉండబోతున్నది, షర్మిల ఎన్ని ఓట్లు చీల్చబోతున్నారు ఇత్యాది అంశాలపైన ఆంధ్రప్రదేశ్ గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయి. కాకపోతే ఈ కూటమి మాత్రం ఈసారి ప్రభావాన్ని చూపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. అయితే ఎంత చూపిస్తుంది ప్రభావము? అధికారంలోకి వచ్చేటంతనా, లేతే కనుక జగన్మోహన్ రెడ్డికి వారికి మధ్య కొన్ని సీట్ల తేడాతోన ఎంత అనేది సమీప భవిష్యత్తే తేలుస్తుంది.